దేశంలో తెలంగాణలో 60 ఏళ్లు పాలించి వారు ఏం చేయకుండానే అంతా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళే చేశారా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ పెంచితే వాటిని ప్రైవేటు వారికి బీజేపీ దారాదత్తం చేస్తుందని విమర్శించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. నాగార్జున సాగర్, బాక్రానంగల్ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెసే అన్నారు. హైదరాబాద్కు సాగునీటిని అందించేందుకు జంట జలాశయాలు నిర్మించింది తమ పార్టీయే అన్నారు. సింగూరు, మంజీరా నీళ్లు బీజేపీ నేతలు తాగడం లేదా అని నిలదీశారు. హైదరాబాద్కు వస్తున్న తాగునీళ్లు కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల నుంచే వస్తున్నాయన్నారు. 17 ఏళ్ల నెహ్రూ కాలంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామన్నారు. ఒక్క డ్యాం కూడా కట్టని ప్రధాని ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. అన్ని భారతదేశంలో అన్ని గ్రామాలలో సస్యశ్యామలం కావాలి, ప్రతి వాడికి 3 పూటలు తిండి దొరకాలంటే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి అని ఆ రోజు మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవసాయానికి పండించాలంటే 2 కావాలి, ఒకటి నీరు, ఒకటి కరెంటు. అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం 2 డ్యాములు ఇమీడియట్లీ దాన్ని టేకప్ చేసి వాటర్ సోర్స్ను పెంచుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ డ్యామ్ల నిర్మాణం, దానితో పాటు కరెంటు ఉత్పత్తి కూడా అక్కడ. మేము ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం. మీరు ఈ 70 ఏళ్ళలో ఏం చేసారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, బండి సంజయ్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు. 70 ఏళ్ళలో ఏం చేసారు అని అంటే ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూటీగా మరి మనకు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, రావు, ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆ రోజు మంజీరా డ్యాము, సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము, సింగూరు నీళ్ళు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు. కేటీఆర్ కూడా తాగిండు. హరీష్ రావు గారు కూడా సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ 2 డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా. ఇదేదో మేమేదో కళ్ళబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు, మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవు అని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే ఉన్నారు కదా. హైదరాబాద్లో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు, సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా. ఆ నీళ్ళు వారు తాగిరు కదా. తాగలేమని చెప్పగలుగుతారా? నేను తాగనే లేను. నేనేమంటున్నానంటే మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది వేరు. కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. బీజేపీ నాయకత్వానికి ఏమడుతున్న కిషన్ రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతున్నంటే 16 సంవత్సరాల నెహ్రూ గారు పరిపాలనలో అనేక డ్యాములు కట్టారు. మరి మోడీ గారు 10 ఏళ్ళు ప్రజల అవకాశం ఇచ్చారు కదా, ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా? భారతదేశంలో అన్ని గ్రామాలు